అందుకు వాళ్ళకి ఒక షాకే, అదొక ఆశ్చర్యమే, అదొక అద్భుతమే. అది నిజంగా ఒక వింతనే జాలర్లకి, అక్కడున్న వాళ్ళందరికీ. వాళ్ళ పిగిలిపోయే చేపలు. అందుకనే దేవుని బిడ్డలారా, నీ ఆశీర్వాదాన్ని పిగిలిపోయే విధంగా ప్రభు నింపబోతున్నాడు. నువ్వు అడుగు పెట్టిన చోట ఆ విధమైన బ్లెస్సింగ్ నువ్వు చూడబోతున్నావు. ఆ విధమైన కృపని, ఆ విధమైన దీవెనలని, ఆ విధమైన ఆత్మ సంబంధమైనది, ఆర్థిక సంబంధమైనది, కుటుంబ సంబంధమైనది. ఒక ఒక కాలవ కానీ ఒక ఓవర్ వాటర్ ఫ్లో ఓపెన్ అయితే ఎట్లా వస్తుందో, ప్రార్థనల అనంతరం ఆ ఫ్లో నీ జీవితంలో ఓపెన్ కాబోతుంది. అది దేవుడు చేసే కార్యం అండి. అప్పటిదాకా అన్ని చేపలు వాళ్ళ జీవితంలో చూడలేదు, ఆ బ్లెస్సింగే చూడలేదు. ఎప్పుడో కొన్ని పట్టుకొస్తారు, అమ్ముకుంటారు, ట్యాక్స్ కడతారు, తింటారు, ఇంటికి పెట్టుకుంటారు, జరుగుతూ ఉంటుంది జీవితం. అలాంటి లైఫ్ వాళ్ళది. కానీ